హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బ్లాగ్ వచ్చేసి తాజ్మహల్ కోసం. సో ఫస్ట్ మేమైతే కాశీ, అయోధ్య, ఇంకా మథుర ఇవన్నీ తిరిగేసి వచ్చాక ఫైనల్గా అయితే తాజ్మహల్కి వెళ్ళాము. సో మేమైతే ఆ రోజు నైట్ ఒక హోటల్లో స్టే చేసామన్నమాట. చేశాక ఇలాగ మార్నింగ్ టిఫిన్స్ అన్ని కంప్లీట్ అయ్యాక మేమైతే తాజ్మహల్కి వెళ్ళడానికి రెడీ అయ్యాము. తాజ్మహల్ షాజహాన్ తన భార్య మీద ప్రేమతో ముంతాజ్ మహల్కి ప్రేమ కానుగ్గా కట్టిన కట్టడం తాజ్మహల్. నార్మల్గా నేనైతే చదువుకునేటప్పుడు తాజ్మహల్ కోసం ఎప్పుడైతే చెప్పారో ఫస్ట్ టైం నాకైతే తాజ్మహల్ కోసం తెలిసింది బుక్స్లోనే అన్నమాట. మనకి లెసన్స్లో వస్తుంది కాబట్టి తాజ్మహల్. సో అప్పుడు చెప్పేటప్పుడు అయితే నేను అనుకున్నాను తాజ్మహల్ అంటే ప్రపంచంలోనే వండరు అదొకటి అని అనేసి. నాకు ఫస్ట్ వండర్ ఏదైనా తెలుసు అంటే తాజ్మహలే తెలుసు. తాజ్మహల్కి వెళ్ళాలంటే మన దగ్గర కోట్లు డబ్బులు ఉండాలి. లేకపోతే నేను సినిమాలో కూడా చూసేదాన్ని అన్నమాట. అక్కడ సినిమా షూటింగ్స్ అవి అయ్యాయి కదా, సాంగ్స్ అవి. లేదంటే ఏ హీరోవో అయితేనే అక్కడికి వెళ్తారేమో అనే ఒక భ్రమలో ఉండేదాన్ని అనమాట. నేను కూడా అక్కడికి వెళ్ళగలనా అనే ఒక ఆలోచన ఉండేది. సో ఇప్పుడైతే అర్థమైంది, అప్పుడంత నాలెడ్జ్ ఉండేది కాదు, ఈ ఫోన్స్ ఉండేది కాదు, ఏం ఉండేది కాదు. ఎక్కడో ఒక పల్లెటూరులో మనకి ఏం తెలుసు, ఆ ఊరు తప్ప ఇంకెవరికి ఏ ప్రపంచమే ఉండేది కాదు. అప్పుడు అలా అనుకునేదాన్ని. ఇప్పుడు అర్థమవుతుంది మనం అనుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని అనేసి. నార్మల్గా నాకైతే తాజ్మహల్ అంటే ఏంటి తెలుసు అంటే, తాజ్మహల్ దాని చుట్టూ 4 స్తంభాలు ఉంటాయి. అక్కడ చూసాం కదా తాజ్మహల్ చుట్టూ ఉన్న 4 స్తంభాలు, అది మాత్రమే నాకు తెలుసు అన్నమాట. ఇప్పుడు వరకు కూడా అక్కడికి వెళ్ళినంత వరకు కూడా అసలు ఆ సైడ్స్ ఇలా ఉంటాయని కానీ ఏమీ తెలియదు అన్నమాట. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు సో ఫోన్లో అంత ఎక్కువ క్లారిటీ లేకపోవడం అంత బాగా కనిపించట్లేదు, కానీ లొకేషన్ అవి అయితే చాలా బాగుంటాయి. నాకు తెలిసినంత వరకు ఇప్పటికే చాలామంది వెళ్ళే ఉంటారు. నిజంగా తాజ్మహల్ ఎంత బాగుందంటే అంత బాగుంది నిజంగా. అసలు ఎంత నీట్గా ఉందో, అసలు ఆ కట్టడం కూడా ఎంత బాగా కట్టారో. సో అప్పుడైతే నేను ఆ సైడ్స్ ఉంటాయి కదా, అక్కడ తాజ్మహల్ మ్యూజియం అని కూడా ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి. ఆ తాజ్మహల్ మ్యూజియంలోన ఒక ప్లేట్ ఉంటుంది. పూర్వమంట అంటే ఈ షాజహాన్ వాళ్ళందరూ ఉండేటప్పుడు ఒక ప్లేట్ అన్నమాట. ఎవరైనా శత్రువులు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి కొందరు ఉంటారు కదా, డబ్బులు ఇచ్చి వాళ్ళు చెప్పేటట్టు వింటారు అని అనేసి కొన్ని ప్రయత్నాలు చేస్తారనమాట. రాజుల్ని విషం పెట్టి చంపడానికి ఇలాంటివి ఏవైనా చేస్తూ ఉంటారు కదా. అలాంటివి తెలుసుకోవడానికి ఆ ప్లేట్లో ఫుడ్ పెడితే విషం ఏదైనా ఉంటే ఆ ప్లేట్ కలర్ అనేది చేంజ్ అయిపోద్దంట. ఆ ప్లేట్ కూడా ఉంది. ఇంకా బోల్డ్ ఉన్నాయి అన్నమాట అక్కడ. మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా చూడండి. నిజంగా ఆ ప్లేట్ చూసేటప్పుడు, అది చదివేటప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చూడండి అప్పుడు కూడా ఎంత ఎక్కువ టెక్నాలజీ ఉంది. అంతే కదా, ఎండ ఎక్కువగా ఉండడం నేనైతే అక్కడ పెద్దగా వీడియోస్ ఏం తీయలేదు. ఇంకెప్పుడైనా వెళ్ళేటప్పుడు మంచి వీడియోస్ తీస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.